మనకెంతో ఇష్టం, ప్రేమ ఉన్నవాళ్ళని, వాళ్ళ మనసుని మనం పోల్చాలంటే చెరుకుతో పోలుస్తాం. చెరుకుని నరికినా, విరిచినా, నుజ్జు నుజ్జుగా చేసినా అది తీపి మాత్రమే ఇస్తుంది. చెరుకు దీన్ని తిన్నా, రసం తాగినా మన దిమాగ్ అవుతుంది చాలా చురుకు. ఇది వైద్యులే ఒప్పుకున్న మాట. ఆరోగ్యానికి, అందానికి ఇది మహత్తర ఔషధం. ఆ వివరాలు ఈ రోజు TVN 99 లో ప్రత్యేకంగా మీకోసం. చెరుకు వల్ల ఎన్ని లాభాలు, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థాయిలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పండే ఈ చెరుకు జీరో ఫ్యాట్ ని, జీరో కొలెస్ట్రాల్ ని, ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లని కలిగినటువంటిది. ఇది 250 క్యాలరీలు, 30 గ్రాముల సహజ చక్కెరను కలిగి ఉంటుంది. చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన 6 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దీనివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించగలిగే ఒకే ఒక్క వనరు చెరుకే. అలసటగా ఉన్నప్పుడు ఒక్క గ్లాసు ఈ చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. చెరుకు మీ శరీరాన్ని శక్తివంతం చెయ్యడమే కాకుండా వేడి లేదా చలి నుండి కూడా రక్షిస్తుంది. కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది. చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా చెరుకు రసం సహాయపడుతుంది. కామెర్లు అంటే జాండీస్ వంటి కాలేయ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి కూడా ఈ రసం తాగడం అనేదే ఉత్తమమైన మార్గం. ఆల్కలీస్ స్వభావం ఉన్న ఈ చెరుకు రసం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. చాలా మంది చెరుకు రసంలో తీయదనం ఎక్కువగా ఉంటుందని, అది ఆరోగ్యానికి మేలు చెయ్యదు అనే అపోహలో ఉంటారు. కానీ చెరుకు చేసే మేలు జీవితంలో చాలా ప్యూర్ బాస్. ఆరోగ్యం మేలు కోసమైనా, అందం కాపాడుకునే క్రేజ్ కోసమైనా చెరుకు రసం తాగండి అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు. చెరుకు రసం కిడ్నీలను కూడా శుభ్రపరుస్తుంది. సహజంగానే ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. తద్వారా చెరుకు రసం కిడ్నీలను శుభ్రపరచడంలో చాలా బెస్ట్. చెరుకు రసం క్యాన్సర్ తో పోరాడడానికి కూడా సహాయపడుతుంది. చెరుకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్ వంటి పలు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చెరుకు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటి సహాయంతో శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడగలిగేటువంటి శక్తి కూడా మనిషికి వస్తుందట. ఒక వ్యక్తి ప్రోస్టేట్ లేదా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంటే ఖచ్చితంగా ఆమెకు చెరుకు రసం అవసరం. మొటిమలు, నోటి దుర్వాసన, మొటిమల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా చెరుకు రసం పోగొట్టడంలో ఎంతగానో ఉపకరిస్తుందట. చెరుకు రసం మొటిమలతో సహా అన్ని రకాల చర్మ సమస్యలని తగ్గించడంలో సహాయపడుతుందట. ఇందులో గ్లైకోలిక్, ఆల్ఫా హైడ్రాక్సీ వంటి ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల ఇది కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుందంట. అవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మొటిమలని తగ్గించడంలో కూడా, జీర్ణక్రియ సమస్యని సెట్ రైట్ చేయడంలో కూడా చెరుకుది చురుకైన పనితీరని అనుకోవచ్చు. ప్రతిసారి డాక్టర్ రాసే మందు బిల్లలే కాదు, కళ్ళు పెద్దవి చేసి చూడండి. వీధికొక చెరుకు బండి మన కళ్ళ ముందే దర్శనమిస్తుంది. రేటు తక్కువని చిన్న చూపు చూడకండి. దానివల్ల మనకు నిజంగానే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా చెరుకు రసాన్ని తాగడం అలవాటుగా చేసుకోండి. దీనిలో ఎన్నో రెట్లు పోషణలు దాగున్నాయి. ఆ పోషకాలన్నీ మీ ఆరోగ్యాన్ని ఎంతో మంచిగా చేస్తాయి. చెరుకు రసంలో కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చెరుకు సహాయంతో పంటి ఎనామెల్, దంతాలు బలోపేతమవుతాయి. చెరుకు రసంలో పొటాషియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇంకా ఇది కడుపులోని pH స్థాయిలను సమతుల్యం కూడా చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు చెరుకు రసాన్ని తీసుకోవచ్చు. ఇవి జీర్ణ సమస్య ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. చెరుకు రసంలో కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలుండడం వల్ల వాటి సహాయంతో ఎంతో అద్భుతమైన
సురక్షితమైనటువంటి pH స్థాయిలని కాపాడుకోవడం మాత్రమే కాదట, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గించేటువంటి గొప్ప ఔషధ గుణాలు ఉన్నది కూడా చెరుకు రసం.